శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 సంవత్సరం జూలై నెల 27వ తేదీ మీనరాశిలో ఉన్న శని భగవానుడు వక్రిస్తున్నాడు. అంటే రుజు మార్గంలో కాకుండా వెనక్కి ప్రయాణం చేయటం ప్రారంభిస్తాడు. జూలై 27వ తేదీ వక్రించి వెనక్కి ప్రయాణం చేసేటటువంటి శనేశ్వరుడు మళ్ళీ డిసెంబర్ 10వ తేదీ వరకు వక్ర మార్గంలోనే ఉంటాడు. అంటే 137 రోజుల పాటు శని భగవానుడు వక్రించి మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. ఎప్పుడైనా సరే శని భగవానుడు వక్రించినప్పుడు శని వక్రగమనము ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. శని వక్రగమనం ఇచ్చేటటువంటి ఫలితాలు తెలుసుకోవాలంటే ప్రధానంగా ఏ రాశికైనా సరే శనేశ్వరుడు ఏ స్థానంలో ఉన్నాడో చూసుకొని దాన్ని బట్టి ఫలితం చెప్పాలి. ఆ తర్వాత శని భగవానుడికి ఆధిపత్యం ఉంటుంది. మకర రాశికి కుంభరాశికి శని అధిపతి. అంటే ద్వాదశ రాశుల వారికి శనేశ్వరుడికి ఏ ఆధిపత్యం వచ్చిందో చూసుకోవాలి. ఆ తర్వాత శని భగవానుడికి ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది. ఆ దృష్టి ఏంటంటే శని భగవానుడు ఎక్కడున్నా సరే తానున్న చోటు నుంచి 3వ రాశిని 7వ రాశిని 10వ రాశిని చూస్తూ ఉంటాడు. ఇది శని భగవానుడికి ఉన్నటువంటి దృష్టి. వీటిని బట్టి ద్వాదశ రాశుల వారికి శని వక్రగమనం అనేది ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి శని వక్రించటం వల్ల ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయం తెలుసుకోవాలంటే ఈ 3 విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. మొట్టమొదటి విషయం, ప్రతి రాశి నుంచి చూసుకున్నప్పుడు శని భగవానుడు ఎన్నో స్థానంలో ఉన్నాడు అనేది చూసుకోవాలి. ఆ తర్వాత ప్రతి రాశికి కూడా శని భగవానుడి ఆధిపత్యం ఎలా వచ్చిందో చూసుకోవాలి. ఆ తర్వాత 3వ విషయం, శని భగవానుడి 3వ దృష్టి 7వ దృష్టి 10వ దృష్టి ప్రతి రాశి మీద ఎలా పనిచేస్తుందో చూసుకోవాలి. ఈ 3 విషయాలను పరిగణనలోకి తీసుకొని ద్వాదశ రాశుల వారికి 137 రోజుల పాటు శని వక్రగమనం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో, ప్రతి రాశి వాళ్ళకి విద్యార్థులకు ఎలా ఉంటుందో, ఉద్యోగస్తులకు ఎలా ఉంటుందో, వ్యాపారస్తులకు ఎలా ఉంటుందో, వివాహ విషయాలు, విదేశీయాన ప్రయత్నాలు, ప్రమోషన్లు, వీటన్నిటి పరంగా ఎటువంటి ఫలితాలు వస్తాయో, శని వక్రగమనం సంపూర్ణమైన శుభ ఫలితాలు కలిగింపజేయటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి శనేశ్వరుడు 5వ స్థానంలో ఉండి వక్రించాడు. ఆధిపత్యం పరంగా 3, 4 స్థానాలకు ఆధిపత్యం వహిస్తాడు. శనేశ్వరుడికి ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది. ఆయన ఎక్కడున్నా కూడా 3, 7, 10 స్థానాలను చూస్తూ ఉంటాడు. శని భగవానుడి దృష్టి పరంగా వృశ్చిక రాశి వాళ్ళకి 7వ స్థానం మీద 11వ స్థానం మీద 2వ స్థానం మీద శని ప్రభావం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. దీన్ని బట్టి మనం ఫలితాలను నిర్దేశించాలి. ప్రధానంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ శని వక్రం అనేది ఏం చేస్తుందంటే లాంగ్ టర్మ్ డెసిషన్స్ అనేవి తీసుకునేలాగా చేస్తుంది. షార్ట్ టర్మ్ డెసిషన్స్ కాకుండా లాంగ్ టర్మ్ డెసిషన్స్, దీర్ఘకాల ప్రణాళికలు ఏర్పాటు చేసుకునేలాగా చేస్తుంది. లైఫ్ కి ఒక స్టెబిలిటీ వచ్చేలాగా శని వక్రం వృశ్చిక రాశి వాళ్ళకు ఫలితం ఇస్తుంది. ఎమోషనల్ మెచ్యూరిటీ వచ్చేలాగా చేస్తుంది. ఎమోషనల్ గా బ్యాలెన్స్ అనేది వృశ్చిక రాశి వాళ్ళకి పెరిగేలా చేస్తుంది. కానీ మైనస్ పాయింట్ ఏంటంటే లవ్ లో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా సరే ఈ శని వక్రం సమయంలో ప్రేమ వ్యవహారాలకు ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఎందుకంటే లవ్ ప్రపోజల్స్ అనేవి రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అదొక్కటే నెగిటివ్. మిగతా విషయాల్లో మాత్రం ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ లాంగ్ టర్మ్ గోల్స్ పరంగా కానీ శని వక్రం అనుకూల ఫలితాలు ఇస్తుంది. ఒక్కొక్క రంగం వాళ్ళకి తీసుకుంటే విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, ఫోకస్ పెరుగుతుంది. అయితే క్రియేటివ్ గా ఉండాలి, టైం వేస్ట్ చేయకూడదు. ఎంత కాన్సన్ట్రేషన్ ఎంత ఫోకస్ ఉన్నా ఒక్కొక్కసారి టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. దాన్ని పక్కన పెట్టాలి. టైం యూటిలైజ్ చేసుకుంటే వృశ్చిక రాశి విద్యార్థులకు తిరుగులేదు. అలాగే ఉద్యోగస్తులకు ఎలా ఉందంటే కెరీర్ లో కన్ఫ్యూజన్ తగ్గిపోయి క్లారిటీ అనేది ఉద్యోగస్తులకు ఖచ్చితంగా వస్తుంది. ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, మన కెరీర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే ఒక విజన్ ని శనేశ్వరుడి వక్రగమనం కలిగింపజేస్తుంది. అంటే అభివృద్ధి అనేది కొంచెం ఆలస్యంగా ఉంటుంది, కానీ స్టేబుల్ అభివృద్ధిని కలిగింపజేస్తుంది. గ్రోత్ స్లోగా ఉన్నా కూడా స్టడీ గ్రోత్ ఉంటుంది. రికగ్నైజేషన్ లేట్ అయినా కూడా బ్రహ్మాండమైన రికగ్నైజేషన్ వస్తుంది. కాబట్టి గుర్తింపు వస్తుంది, అభివృద్ధి వస్తుంది,
ఆలస్యంగా వస్తుంది, కష్టంతో వస్తుంది. ఆ కష్టం ద్వారా ఆలస్యమైనా కూడా సహనంతో ఉంటే మాత్రం విద్యారంగం వాళ్ళకి, ఉద్యోగ రంగం వాళ్ళకి ఇద్దరికీ కూడా శని వక్రము వృశ్చిక రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. అలాగే జాబ్ చేంజ్ అనేది కనిపిస్తుంది. ఎవరైనా జాబ్ చేంజ్ అవ్వాలంటే వృశ్చిక రాశి వాళ్ళు ఈ శని వక్రం ఉన్న టైంలో ఖచ్చితంగా జాబ్ చేంజ్ అవ్వచ్చు. అయితే క్రియేటివ్ ఫీల్డ్స్ లో ఉన్న వాళ్ళకైతే ఆ జాబ్ చేంజ్ ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఉద్యోగం మారేటప్పుడు వృశ్చిక రాశి వాళ్ళు ఒక తప్పు చేయకూడదు. ఆ తప్పు ఏంటంటే సడన్ డెసిషన్ తీసుకోకూడదు. కొత్తగా ఏదో జాబ్ వచ్చింది అనగానే వెంటనే రిజైన్ చేసేసి ఆ జాబ్కి వెళ్ళిపోవటం, లేదా అసలు ఇక్కడ రిజైన్ ముందు చేసేసి తర్వాత జాబ్ గురించి ఆలోచించడం, అలాంటి స్పాంటేనియస్ డెసిషన్స్ తీసుకోకుండా కొత్తగా జాబ్ వస్తే దాని గురించి కంప్లీట్ గా ఎంక్వైరీ చేయాలి. అది ఫేవరబుల్ ఉందనుకుంటేనే స్టెప్ వేయాలి, లేకపోతే మళ్ళీ వేచి చూస్తూ ఉండాలి. మంచి జాబ్ చేంజ్ ఉంది కానీ క్యాలిక్యులేటెడ్ జాబ్ చేంజ్ చేస్తేనే అనుకూల ఫలితాలు వస్తాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి ఎమోషన్ బ్యాలెన్స్ అనేది జాబ్ లో చాలా అవసరం. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎమోషన్ లో కూడా రిజిగ్నేషన్ ఇస్తూ ఉంటారు, దానివల్ల మీకే నష్టం. ఎమోషన్ లో డెసిషన్ వద్దు. స్టేబుల్ గా ఆలోచించి హై ప్యాకేజీ అన్ని విధాల అనుకూలం అనుకుంటే అప్పుడు స్టెప్ వేయండి, మీకు అనుకూల ఫలితాలే ఉంటాయి. వ్యాపార పరంగా తీసుకుంటే వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసి మోసపోయే అవకాశం ఉంది. గ్యాంబ్లింగ్ లో డబ్బులు పెట్టడం, షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం, దీనివల్ల నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ కొనుక్కోవటం, ల్యాండ్స్ మీద పెట్టడం, ఇలాంటివి చేసుకోవటం అనుకూల ఫలితాలు ఇస్తుంది. వ్యాపారంలో ఫ్లక్చుయేషన్స్ ఉన్నా కూడా ఫైనల్ గా లాభమే కనిపిస్తుంది. అలాగే ప్రమోషన్స్ కూడా ఉంటాయి. జాబ్ లో ఉన్న వాళ్ళకి స్ట్రాటజిక్ థింకింగ్ చేసే వాళ్ళకి ప్రమోషన్లు ఉంటాయి. కామ్ గా డీప్ గా థింక్ చేసి ఏ ప్రాబ్లం వచ్చినా ప్రాబ్లం సాల్వింగ్ హ్యాండ్లింగ్ ఎబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ వృశ్చిక రాశి వాళ్ళు జాబ్ లో అయినా బిజినెస్ లో అయినా ఈ శని వక్రం టైంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే ఎమోషనల్ డెసిషన్స్ తీసుకోకూడదు. కెరీర్ పరంగా స్టేబుల్ గా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి, అప్పుడే మీకు అది అనుకూల ఫలితాలు ఇస్తుంది. ఇక స్త్రీల విషయానికి వస్తే వృశ్చిక రాశి స్త్రీలకు క్రియేటివ్ గ్రోత్ వచ్చేలాగా శని వక్రం కలిగింపజేస్తుంది. అంటే కొత్తగా ఆలోచించటం, కొత్త పథకాల ద్వారా కెరీర్ పరంగా మంచి విజయాలు సాధించటం, ఇవన్నీ కూడా వృశ్చిక రాశి వాళ్ళకి శని వక్రం ఇచ్చే ఫలితాలుగా చెప్పుకోవాలి. ఇక విదేశీ అవకాశాల పరంగా ఖచ్చితంగా విదేశీ అవకాశాలు అనేవి క్రియేటివ్ ఫీల్డ్స్ లో ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. లేదా ఏ రంగంలోనైనా వర్క్ ని క్రియేటివ్ గా అందరూ చేసే వాళ్ళలాగా కాకుండా కొత్తగా వర్క్ చేసేవాళ్ళు, క్రియేటివ్ గా థింక్ చేసేవాళ్ళు, క్రియేటివ్ ఆలోచన చేసేవాళ్ళు, క్రియేటివ్ థాట్ తో సక్సెస్ సాధించే వాళ్ళకి అబ్రాడ్ ఛాన్సెస్ వృశ్చిక రాశి వాళ్ళకి బాగా కనిపిస్తున్నాయి. అలాగే వివాహం అనేటటువంటిది కనుక మనం పరిశీలించినట్లయితే వివాహ జీవితంలో బంధాలు ట్రూగా ఉంటేనే నిలబడతాయి, ఫేక్ బంధాలు నిలబడవు. అంటే పరస్పరం ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి, అవగాహన ఉండాలి, అలాంటి బంధాలు నిలబడతాయి. పెళ్లి నిశ్చయం కావటం మాత్రం కఠిన పరీక్షలతో జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి, ఫైనల్ గా మ్యారేజెస్ అనేవి సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ప్రేమ విషయంలో కూడా కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, ఆ ఛాలెంజెస్ అధిగమిస్తేనే ప్రేమ వ్యవహారాలు విజయవంతమవుతాయి. ఇక వృశ్చిక రాశి నిరుద్యోగులకి స్కిల్ బేస్డ్ జాబ్స్ ఎక్కువగా వస్తాయి. అంటే మీ టాలెంట్ కి తగిన ఉద్యోగాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సహనంతో ఎదురు చూడాలి, వెంటనే రాకపోయినా కొంచెం ఆలస్యంగా అయినా సరే మంచి జాబులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద మాత్రం శని వక్రం వృశ్చిక రాశి వాళ్ళకి ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకోగలిగితే లాంగ్ టర్మ్ లో అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. జూలై 27వ తేదీ శని భగవానుడు మీన రాశిలో వక్రించి సంచారం చేయటం ప్రారంభించాడు. డిసెంబర్ 10వ తేదీ వరకు మీనరాశిలో శని వక్రించే ఉంటాడు. అంటే 137 రోజుల పాటు శనేశ్వరుడు రుజుమార్గంలో కాకుండా వక్రించి వెనక్కి వెళుతూ ద్వాదశ రాశుల వారికి తన వక్రగమనం వల్ల ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తాడు. ప్రతి రాశి వాళ్ళకి కొన్ని అనుకూల ఫలితాలు ఉంటాయి, కొన్ని వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. వ్యతిరేక ఫలితాలు పూర్తిగా పోగొట్టుకోవటానికి, శని వక్రగమనం సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేయటానికి శనికి అధిష్టాన దైవమైనటువంటి ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన హనుమాన్ చాలీసా ఈ సమయంలో వచ్చే శనివారాలు చదువుకోండి, లేదా హనుమాన్ చాలీసా వినండి. కలియుగంలో చాలా శక్తివంతమైనది హనుమాన్ చాలీసా. అందుకే శనివారం పూట హనుమాన్ చాలీసా విన్నా, హనుమాన్ చాలీసా చదివినా శని వక్రం వల్ల ఏర్పడే సమస్యలన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శనేశ్వరుడు పాపగ్రహము,
అందులోనూ పాపగ్రహం అయ్యుండి వక్రించాడు, మామూలు రుజుమార్గంలో కాకుండా వెనక్కి ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి ఉగ్రదేవతను పూజించడం ద్వారా కూడా శని వక్రగమనం వల్ల వ్యతిరేకతలు ఉండవు, అనుకూలతలు పెరుగుతాయి. అంటే కాళికా అమ్మవారిని వీలైనప్పుడల్లా ఈ సమయంలో వచ్చే శనివారాలు దర్శనం చేసుకోవాలి. కాళికా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించటం, అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగించుకోవటం, కాళికా అమ్మవారి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా వక్రించిన శని వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ప్రతిరోజు కూడా ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు, కనీసం 21 సార్లు లేదా 11 సార్లు చదువుకోండి. ప్రతిరోజు చదవటం వీలు కాకపోతే కనీసం శనివారాలైనా సరే ఈ శనికి సంబంధించినటువంటి మంత్రం చదువుకోండి. శనివారాలు శని మంత్రం చదువుకున్నా కూడా శని వక్రం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అదే విధంగా శని భగవానుడి సంపూర్ణమైన అనుగ్రహం పొందటానికి వీలైతే ఒక్కసారి ఈ శని వక్రం జరుగుతున్న రోజుల్లో 7 శనివారాల వ్రతం చేసుకోండి. ఈ 7 శనివారాల వ్రతం అనేది విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఇంకా వీలైతే శనివారం పూట ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకులతో అష్టోత్తర పూజ చేయించుకోండి. అలాగే శనివారం పూట ప్రదోష కాలంలో అంటే సాయంకాలం పూట ఇంట్లో శివలింగం ఉంటే నల్ల నువ్వులు నీళ్లలో కలిపి ఆ నీళ్లతో శివలింగానికి అభిషేకం చేసుకోండి. దానివల్ల కూడా శని వక్రగమనం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే శనివారం ఉపవాసం ఉంటే మంచిది. సాధ్యమైనంత వరకు శనివారం పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి ఫలహారం మాత్రమే స్వీకరించండి. ఉపవాసాలంటే కూడా శనీశ్వరుడికి ప్రీతిపాత్రం, ఆయన అనుగ్రహం కలుగుతుంది. శని భగవానుడికి నడక అంటే కూడా ఎంతో ప్రీతిపాత్రం. అందుకే శనివారాలు వీలైనంత దూరం నడిచే ప్రయత్నం చేయండి. దానివల్ల కూడా శని భగవానుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రధానంగా మాత్రం శనికి 3 అధిష్టాన దైవాలు ఉన్నారు. ఆంజనేయ స్వామి, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి, పరమేశ్వరుడు. ఈ 3 అధిష్టాన దైవాల్ని పూజించటము అలా వీలు కాని పక్షంలో శనివారం పూట ఈ 3 అధిష్టాన దైవాల్లో ఏదో ఒక దైవ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, ఆలయంలో ప్రదక్షిణలు చేయటం, దాంతోపాటు శని భగవానుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా శని భగవానుడు వక్రించి ఇచ్చేటటువంటి చిన్న చిన్న వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. సంపూర్ణంగా అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. వీలైతే మాత్రం కేజింబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో ఉంచి ఎవరైనా పంతులు గారికి ఇంటికి దగ్గరలో ఉన్న దేవాలయంలో శనివారాలు దానం ఇచ్చుకోండి. దానివల్ల కూడా శని వక్రం వల్ల వచ్చే సమస్యలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పు బట్టి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారంలో వచ్చే మార్పు వల్ల పూర్తిగా అనుకూలత రావాలంటే, వ్యతిరేకతలు తొలగిపోవాలంటే ఎలాంటి శక్తివంతమైన పూజలు పరిహారాలు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.